Hello friends, welcome to Lisha's Tasty Kitchen. హలో అండి, ఈరోజు వీడియోలో మునక్కాయ కూరను తయారు చేసుకుందాము. అన్నంలోకి చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ కూరను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మునక్కాయలను ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడుతుండగా ఇందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయలు 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పసుపు, కారపొడి, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలను ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా పౌడర్ని తయారు చేసుకుందాము. మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి, వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. టమాటాలు ఒక 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇందులో మునక్కాయలను కూడా వేసుకొని కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మునక్కాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో గ్రేవీకి కావాల్సిన నీళ్లు వేసుకొని ఉప్పు కూడా సరి చూసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గ్రేవీ కొద్దిగా దగ్గర పడుతున్నప్పుడు మనం తయారు చేసుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకొని కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొబ్బరి వెల్లుల్లి పౌడర్ని మనం ఏ కర్రీలోకైనా కూడా వేసుకోవచ్చు. కూర చాలా టేస్టీగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ గ్రేవీ దగ్గర పడి మునక్కాయలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ కూర రెడీ అయిపోయింది. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.